నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. కౌంటింగ్ రోజు అయితే ఏపీలో బీభత్సానికి రెడీ అని అంటే భారీ స్కెచ్ ఇస్తున్నట్టు సజ్జల టీం అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అర్సిమిల్లి గారు. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే సజ్జల టీం ఒక భారీ స్కెచ్ వేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఏంటంటే కౌంటింగ్ రోజు బీభత్సానికి పాల్పడే అవకాశాలు ఉన్నాయన్నట్టు కూడా మనకి వార్తలు వస్తున్నాయి. ఇందులో మరి నిజంగానే సజ్జల టీం అలాంటి బీభత్సానికి చేయడానికి అంటే రెడీ అవుతున్నారా కౌంటింగ్ రోజున? అంటే వాళ్ళ దారి అడ్డదారండి. ఫౌల్ గేమ్ ఆడతారు వాళ్ళు బతికే అంత. కాబట్టి వాళ్ళు అలాగే చెప్తాడు. అతను ఏమంటున్నాడు, ఎన్నికల రోజు ఏజెంట్లు అందరూ కూడా మన రూల్స్ ఏం పాటించక్కర్లేదు, ప్రతిదానికి అడ్డగోలుగా అడ్డం పడి వాళ్ళని ఇబ్బంది పెట్టాలనేటువంటిది డైరెక్ట్గా చెప్తున్నాడు. అంటే మీరు అల్లరి చేయండి, మీరు అల్లరి మోకల్లో ఉండండి, ఎవడ భయపడకుండా గట్టిగా ఒక రకంగా మీరు రౌడీజం చేయండి అన్నట్టుగా చెప్తున్నాడు. ప్రతిదానికి ఇబ్బంది పెట్టండి, అబ్జెక్షన్ చేయండి, ఇలా చెప్తున్నాడు అతను. ఈ 4-5 ఏళ్ళ నుంచి చేసిన పని అదే కదా. వాళ్ళు ఏది ఫెయిర్గా ఉన్నారు? స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫెయిర్గా ఉన్నారా? ఎక్కడా లేరు. పరిపాలన ఫెయిర్గా ఉన్నారా? లేరు. పోనీ ఆ బటన్ నొక్కి కార్యక్రమంలో ఫెయిర్గా ఉన్నారా? యాళ్ళొక్కితో 6 నెలల తర్వాత పడుతుంది. ఎక్కడా కూడా వాళ్ళు ఫెయిర్గా ఉండటం, ఫెయిర్ గేమ్ ఆడటం అంటే వాళ్ళకి వాళ్ళు అచ్చురాని పని. వాళ్ళ తల బదలేసిపోద్ది. నిజం చెప్పినా, ఫెయిర్ గేమ్ ఆడినా, పద్ధతిగా ఉన్నా వాళ్ళకి నచ్చదు. వాళ్ళంతా రివర్స్ బ్యాచ్. జగన్మోహన్ రెడ్డి అంతా రివర్స్ బ్యాచ్. వాళ్ళు ఫౌల్ గేమ్ ఆడతారు. కాబట్టి వాళ్ళు అలా మాట్లాడితే ఆశ్చర్యం లేదు. మాట్లాడకుండా జాగ్రత్తగా ఉందాం, ప్రజాస్వామ్యయుతంగా పనిచేద్దాం అంటేనే మనం ఆశ్చర్యపోవాలి. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఓటమికి కారణాలు వెతుక్కుంటున్నారు. ఇప్పుడు వైనాట్ 175 అన్నాడు, ఘోరంగా ఓడిపోయి ఏట్రా ఇలా చెప్పావు అని అడుగుతారు కదా. అడిగినప్పుడు ఏం చెప్తాడు, ఎలక్షన్ కమిషను పోలీసులు వాళ్ళకి పనిచేశారు, సిగ్గుందా మొఖాలకి, ఎలక్షన్ కమిషన్ పోలీసులు టీడీపీకి పనిచేశారా అంటే వాళ్ళ ఆరోపణలు కూడా అదే ఉన్నాయి కదా. టీడీపీతో కుమ్మక్క అయిపోయింది ఈసీ అని చెప్పేసి కూడా అంటున్నారు. ఎంత అడ్డగోలుగా వాదించడం అంటే వాళ్ళు అసలు పోలీసు వాళ్ళు మనం 5 ఏళ్ల నుంచి నెత్తి నోరు బూట్లో అవుతున్నారా బాబు అని చెప్తున్న వాళ్ళని ఓ బ్యాచ్ని తీస్తారు. ఆ బ్యాచ్ని తీసినా ఇంకా వాళ్ళు ఉండిపోరు. ఇప్పుడు వీళ్ళందరూ ఎలా ఉండిపోయారు అనుకుంటున్నారు? రాజశేఖర రెడ్డి వచ్చి ఇత్తనాలు వేసాడు, మొత్తం రాష్ట్రం నిండా చేసేసాడు. కులము, మతం, ప్రాంతం 3 రకాలుగా 3 సెట్లు దూరిపోయాడు వాళ్ళ మనుషుల్ని. ఎక్కడికి వెళ్ళి వాళ్ళే ఉంటారు. 10 మందిని ఏరితే అందులో 8 మంది వాళ్ళ మనుషులు ఉంటారు. ఇది చాలా ప్రమాదం. మీరు ఒక సెట్ పోయిందంటే ఇంకో సెట్ వచ్చేస్తున్నారు. అంటే ఇదంతా కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలో 20 ఏళ్ల పాటు పెంచిన విషపు వృక్షాలు అవన్నీ అయ్యా. వాళ్ళ కాతనే శుభ్రం కోసి తింటున్నాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు వీళ్ళతో కలిసి పని చేస్తున్నారని చెప్తే దేనితో నవ్వుతారో తెలియదు ఎవరికన్నా. అంటే వాళ్ళు ఏంటంటే ఏదో ఒకటి ఉండాలి కదా. ఇప్పుడు ఓడిపోతున్నాడు అన్న కారణం చెప్పాలి కదా. వాడు ఏం చెప్పాడు, నేను చాలా గొప్పవాడిని, దేవుడు పంపించాడు నన్ను అన్నట్టుగా మాట్లాడాడు. మరి నువ్వు ఎందుకు ఓడిపోయారా అని అడుగుతారు కదా. ప్రజలను మోసం చేసినట్టే వాళ్ళ కార్యకర్తలు, నాయకులు కూడా మోసం చేస్తున్నారు వాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలకి వెళ్లే ముందు ఐపాక్ టీంతో ఒక మీటింగ్ లో మాత్రం ఈసారి గతంలో కన్నా ఇంకా ఎక్కువ సీట్లు సాధిస్తామని చెప్పి ధీమా వ్యక్తం చేశారు. అంటే సజ్జల గారు కూడా చెప్పడం జరుగుతుంది. మరి నిజంగానే మరి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే పరిస్థితులు అట్లా ఉన్నాయంటారా ఏపీలో? అంటే మీకు మానసిక చికిత్సాలయాలు ఉంటాయి బెంగళూరులోను, హైదరాబాద్, ఎర్రగడ్డలోను, వైజాగ్లోను ఉంటాయి. మీరు అక్కడికి వెళ్ళి నేను ప్రిన్స్ అన్నారనుకో, మీరు నేను కింగ్ అంటాడు అందులో ఉన్నవాడు. అర్థమైంది? మీరు ప్రిన్స్ కాదు, ఆడ కింగ్ కాదు. అలాగే వీళ్ళు మాటలన్నీ. ఇప్పుడు ఐపాక్ టీం వాళ్ళు, సర్వేలు చేసిన వాళ్ళు, వర్క్ చేసిన వాళ్ళు వాళ్ళు చెప్పాలి, అయ్యా బాబు చాలా బాగుంది, ఈసారి మీరు నెగ్గుతున్నారు, మీరు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు, మీకు ఇదివరకటి కన్నా ఎక్కువ సీట్లు వస్తాయి, ఓట్లు వస్తాయి అని చెప్పాల్సింది వాళ్ళకి చెప్తున్నాడు. ఈయన పనిచేసి ఆ పని మీద ఉన్నవాళ్ళు వాళ్ళేమో బిత్తర మొఖాలు వేసి ఏమంటారా బాబుని బిక్కుమంటూ చూస్తుంటే వాళ్ళని వాదాడుతున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే వెనకాల బొత్స సత్యనారాయణ గారు వాళ్ళే ఎరుచూపులు చూస్తున్నారు. ఏంటంటే క్యాడర్, నీరు గారిపోయిన క్యాడర్ని రేపు కౌంటింగ్ వరకు ఉండించడానికి, వాళ్ళకి పనిచేయడానికి. లేదంటే క్యాడర్ ఎవడుంటాడో కౌంటింగ్ ఏజెంట్లు దొరుకుతారటి. అంటే ఇక్కడ నేతలే కాకుండా సార్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా కొంతమంది చేసి దొంగతనాలకి వాళ్ళు సహకరించాలి కదా. ఇప్పుడు ఇంకా చేస్తారు ఏంటి, రికార్డులు మాయం చేసేయటం, డేటా చెరిపేయటం, ఫైల్ తగలబెట్టేయటం, ఇలాంటివన్నీ ఉంటాయి. సరి చేసుకుంటారు. వాళ్ళ లెక్కలన్నీ సరి చేసుకుని పోవాలి కదా. పోయి ముందన్నీ ఆనవాళ్ళన్నీ మాయం చేసి పోవాలా, సాక్ష్యాలు ధ్వంసం చేసేయాలి. ఇవన్నీ చేయాలంటే వాళ్ళు సహకరించాలి. కాబట్టి మళ్ళీ ఈడే అవుతాడంటే చెప్పింది చేస్తారు వాళ్ళు. ఇప్పుడు చూడండి, వైజాగ్ కలెక్టర్
ఆ భూముల విషయం చూడండి, ఇంకా రిజిస్ట్రేషన్ కార్డులకి పర్మిషన్ ఇచ్చేస్తున్నాడు. ఇంత జరుగుతుంది. రేపు కౌంటింగ్ ఉంది 4 రోజుల్లో. ఆ కౌంటింగ్ ఏర్పాట్లు అవి చూసుకోకుండా కలెక్టర్ ఇది ఏదో పెద్ద పని ఉన్నట్టు ఎలక్షన్ అయిన తర్వాత చేయొచ్చు కదా, ఈ లోపల చేసేస్తున్నారు. అంటే వీళ్ళంతా దొంగల ముఠ అండి. అంటే ఇదంతా ఏంటి, మాకు ప్రభుత్వాలతో పని లేదు, మాకు నచ్చిన పని మేము చేసేసుకుంటాం అనే ఒక ఇదంటారా, లేకపోతే అసలు ఎవరు సపోర్ట్ చూసుకొని ఇలాంటి పనులు చేస్తున్నారు? వాళ్ళ మనుషులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు కొంతమంది భయపడతా చేస్తారు, కొంతమంది తప్పక చేస్తారు, కొంతమంది బ్లాక్మెయిల్ చేసి చేయించుకుంటారు. వాళ్ళ చేత తప్పులు చేస్తారు. ఆ తప్పులు చేసినప్పుడు ఇంక ఎలాగే దిగాం కదా, నిన్న ముందు సెల్యూట్ అని చెప్పి దిగుతారు. ఏదో టవనే బాబు చంద్రబాబు గారు కాళ్ళు పెట్టుకుందాం, ఆయన వదిలేస్తాడు లేకుంటారు. కొంతమంది దేశం విడిచి పారిపోతాం, లేకపోతే ఇంకో రాష్ట్రానికి పోదాం, లేకపోతే మన మాతృ సంస్థలోకి పోయి పని చేసుకుని ఇక్కడి నుంచి పోదాం అనుకుంటారు. అనుకుని తప్పక చేసి వాళ్ళు ఉంటారు. వీళ్ళ పరిస్థితి ఏంటంటే కేడర్ జారిపోకుండా దీంట్లో మళ్ళీ బెట్టింగ్ మాఫీ ఒకటి ఉంది. ఆ బెట్టింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఏం ఆదాయం లేదు, ఎవడ పందాలు కాసుకుంటలేదు. ఆ పందాలు కాసుకోవడం కోసం ఇలా పురమేత్తరం 9వ తారీఖు ప్రమాణ స్వీకారం, రూములు బుక్ అయిపోయి ఇలాంటి వీళ్ళు మాట అన్నారు 9th ప్రమాణ స్వీకారం అని. దాన్ని వాళ్ళు అల్లేసుకుని జాగ్రత్తగా రూములు బుక్ అయిపోయి, అడ్వాన్స్ బుకింగ్, బస్సులు వేసేసి ఫ్లైట్ల మీద బుక్ అయిపోయి హడావుడి చేస్తున్నారు. ఏంటి బెట్టింగ్లు వేసుకుంటారండి. నిజంగా వాళ్ళు అన్నది వర్కౌట్ అయింది. 2 రోజులు బెట్టింగ్లు కదిలి తర్వాత మళ్ళీ ఓరు బాబు ఇదంతా ఒట్టిదేరా బాబు అని మానేశారు. 1:2, 1:3 అంటే కూడా బెట్టింగ్ దొరకట్లేదు ఎవరు. అసలు ఆ పార్టీ నాయకులే యువతలు తెలుగుదేశమే కాపుతారు డబ్బులు, ఎవడ దొరకట్లేదు పందెం గాయటానికి. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చెప్పినా ఏదో రకంగా వాళ్ళ కేడర్ నీరు గారిపోకుండా, అంటే ఫలితాలు రాకముందే పతనం అయిపోకుండా వాళ్ళు కాపాడుకుంటున్నారు. ఫలితాలు వచ్చిందా తెలగా దుకాణం సర్దుకోవాలి. ఫలితాలు రాకముందే వీళ్ళు చల్లాచెదురైపోయారు అనుకో చాలా ప్రమాదంగా ఉంటుంది. అందుకని అల్లర్లు అయితే ప్లాన్ చేయలేరు, ఎందుకంటే టీడీపీలు గట్టిగా ఎదుర్కొంటారు, తిప్పి కొడతారు. ఎలక్షన్ నాడు చూసారు, ఎలక్షన్ నాడే చేయాలనుకున్నారు చేయలేపారు. వాళ్ళు ఏం చేయాలనుకున్నారు అది ఏమీ చేయలేపారు. దొంగోట్లు వేయాలనుకున్నారు వేయలేపారు. పోలీసులు అడ్డం పెట్టుకు డ్రామాలు ఆడదాం అనుకున్నారు, 1-2 చోట్ల తప్ప చేయలేపారు. డిగ్గింగ్లు చేద్దాం అనుకున్నారు, చేయలేపారు. ఏది డబ్బులు పంపకం ప్రజలకి పచ్చిమోహం చేశారు వాళ్ళు. ప్రజలు ఏమనుకున్నారు, 5,000 10,000 ఇస్తారు అనుకున్నారు, 2,000 3,000 1000 అలా ఇచ్చారు. వాళ్ళు ఏమనుకున్నారు, ప్రజలు ఇటు మా భాగ్యం చేయబోతు, నీ దగ్గర నేను 10,000 చేయబోతులు తీసుకుని నీకు ఇవ్వలేదు, నీకు ఎంత బాధ అవుతుంది అలా ఫీల్ అవుతున్నారు ప్రజలు. ఈ నా కొడుకులు మన డబ్బులు ఇవ్వలేదు, మన డబ్బులు దొబ్బేసి ఎంత దోచుకుని కూడా మనకు ఓటికి డబ్బులు ఇవ్వలేదు, 5,000 10,000 ఇస్తాడు అనుకున్నాం అని బాధపడిపోతున్నారు. వాళ్ళు 2,000 ఇచ్చినా కానీ వాళ్ళు తృప్తి లేదు. అదే టీడీపీ వాళ్ళు ఉన్నారు ఇంకో, వాళ్ళు ముట్టోళ్ళే ఏమి ఇస్తారులే, వాళ్ళు 1,000 ఇచ్చినా కానీ తృప్తిగా ఉంది వాళ్ళకి. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నారు, పైగా వేధింపులు గురయ్యారు. వాళ్ళేమి ఇచ్చేస్తారులే అనుకున్న వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు కూడా పంచిపెట్టారు వెళ్ళలాగా అన్ని చోట్ల. ఇలాగా అన్ని వ్యతిరేకంగా ఉన్నాయి వాళ్ళకి. ఇప్పుడు కాలం అండి, కాలం కలిసి రాకపోతే ఇలాగ ఉంటుంది. కాల సర్పం ఉంటారు దాన్ని, అది కోటేసిందంటే అవడానికి గెలగలు రాడాల్సిందే. గత ఎన్నికల్లో అన్ని అనుకూలంగా ఉన్నాయి. ఈ ఎన్నికలకు వచ్చినప్పుడు అన్ని రివర్స్ అయినాయి. వాళ్ళు అనుకున్నదంతా తారుమారు అయిపోయింది. ఎక్కడా కూడా అనుకూల అంశం ఒక్కటి కూడా లేదు వాళ్ళకి. ఇంకా ఏంటంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఉనికి కనపడుతుంది. ఆ పిన్నెల రామకృష్ణారెడ్డిని వాళ్ళు బీభత్సంగా కాపాడుతున్నారు. మీరు చూడండి, పిన్నెల రామకృష్ణారెడ్డి కండిషన్ బెయిల్ ఇచ్చారు, అర్ధరాత్రి అయినా వెళ్ళిపోయి సంతకం పెట్టేసాడు. అప్పుడు దాకా ఎక్కడున్నాడు తెలియదా అంటున్నారు. ఆడు తెలీదా అంటే ఎంత దారుణంగా కాపాడారు అతన్ని. పోలీసులే కాపాడాలి కదా. అంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు ఎంత ఊడిగం చేస్తున్నారు అనేటువంటి మనం అర్థం చేసుకోవాలా. ఇలాగా మరి చంద్రబాబు గారికి ఉడుగుని చేసి వాళ్ళు చంద్రబాబు గారు కుమ్మక్కైన వాళ్ళు అయితే పిన్నెల రామకృష్ణారెడ్డిని 2 కాళ్ళకి కర్ర అడ్డం పెట్టి మడతెట్టి కట్టేసి తీసుకొచ్చి కూర్చోబెడతారు. తీసుకురాలేదు కదా. అంటే ఇప్పుడు సామాన్యుల అదే పరిస్థితిలో సామాన్యులు ఉంటే ఎప్పుడు పట్టుకునే వాళ్ళు కదా. అసలు సామాన్యులకి ఈ దేశంలో చట్టాలు న్యాయాలు అన్ని కూడా సామాన్యుల మీదే ప్రయోగిస్తారు. ఇలాంటి ఒళ్ళు కొవ్వెక్కిపోయి ఒళ్ళు బలిసి తెగ బలిసిన వాళ్ళ మీద చట్టం కానీ రాజ్యాంగం ఏమీ చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి 10 ఏళ్ళ నుంచి ఎందుకు తిరుగుతాడు బయట? ఆ కోడిగత్సి నిన్నాళ్ళు 5 ఏళ్ళ పాటు జైలు ఎందుకుంటాడు? వ్యవస్థల మీద చాలా ప్రక్షాళన జరగాలి, చాలా సంస్కరణలు తీసుకురావాలి. ఈ దేశం స్వతంత్ర దేశంగా సామాన్య పౌరుడికి ప్రాథమిక హక్కులు కాపాడబడాలంటే సమూలంగా మార్చాలి. వ్యవస్థలకు అధిపతులుగా ఉన్న వాళ్ళని వాళ్ళ మానసిక స్థితిని కూడా పరిశీలించి వైద్య పరీక్షలు నిర్వహించి ఇప్పుడు జైల్లో పెట్టి వైద్య పరీక్షలు చేస్తారు. అలాగే ఉన్నతమైన స్థానాల్లో అటానమస్ బాడీల్లో ఉన్న వాళ్ళు కూడా వైద్య పరీక్షలు నిర్వహించి వాళ్ళ మానసిక స్థితి కరెక్ట్గా ఉంది. అలాగే వాళ్ళ చరిత్ర అంతా చూసి వాళ్ళు చాలా క్లీన్గా ఉంటేనే ఇవ్వాలి. చాలా పని ఉంది ఇక్కడ వీళ్ళు అనుకున్నట్టుగా కౌంటింగ్ కేంద్రాల్లో అడావుడి చేద్దాం, దాన్ని పోగొట్టేద్దాం, దాన్ని ఏదో ఏమీ చేయలేరు. కౌంటింగ్ మొదలైన 1 గంట వరకు కొంచెం అడావుడి చేస్తారు, 1 గంట తర్వాత రిజల్ట్ బొమ్మ తేడా వచ్చేందరు సైలెంట్ అయిపోతారు. డోర్ మూసుకుంటారు. ఏం చేస్తారు? ఇప్పటి వరకు చూసాం కదా సార్, ఆ పోలింగ్ జరిగిన నెక్స్ట్ డే నుంచి ఎంత బీభత్సం జరిగింది, ఎన్ని అరాచకాలు చేశారని. అంటే ఆ రోజు కూడా అలాంటిది ఏమన్నా చేసేసి ఏమన్నా ఏమి చేయలేరు.
ఏం చేయలేరు. ఏమీ చేయలేరు. ఎందుకంటే ఇటువైపు నుంచి కూడా రిటార్ట్ గట్టిగా ఉంది కదా తిరుగుబాటు. ఇప్పుడు నెక్స్ట్ టైం ఇప్పుడు రిజల్ట్ వచ్చేసిన తర్వాత అవతల పార్టీకి వెళ్తుందన్నప్పుడు ఇటు నీరు గారిపోతాడు. ఇటు చేద్దామని ఎవడన్నా తోసినా కానీ ఎందుకు వచ్చి వాళ్ళు వచ్చిన తర్వాత తోలు తీస్తారేమో అని భయం ఉంటుంది ఒకటి. వీళ్ళు ఎంతగా తెగిచ్చారంటే ఇప్పుడు ఇవి ఉంటాయి కదా ఎగ్జిట్ పోల్స్ రేపు 1వ తారీఖు, దాన్ని కూడా మ్యానిపులేట్ చేసి వాళ్ళకి అనుకూలంగా ఇప్పించుకుందాం చూస్తున్నారు. ఏంటి ఆ కౌంటింగ్ ఏజెంట్లు అది గట్టిగా నిలబడతారండి. అంత గతి పట్టింది చూడండి, దిగజారిపోయి ఉన్నారు. వాళ్ళ బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. రైట్ సార్, రేపు మరి జూన్ 4 తారీఖున ఏం జరుగుతుంది ఏంటనేది అయితే మనం మీకు అప్పటిదాకా డౌట్ నేను చెప్తున్నానండి. వీళ్ళు దుకాణం చదువుని ఇంటికి వెళ్ళిపోతారు. కూటమి 1 సైడ్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ వస్తుంది. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ.